హలో ఫ్రెండ్స్! ఈరోజు మన కిచెన్‌లో ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూడబోతున్నాం. దీనికోసం నేను ముందుగా ఒక 2 కప్పుల పెసరపప్పుని ఒక గంట పాటు నానబెట్టి ఉంచుకున్నాను. ఒక గంట నానిన తర్వాత పప్పుని శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇందులో 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 5 పచ్చిమిర్చీలు వేసుకొని ఒక కప్పు పాలకూర వేసుకున్నాను. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దీనికి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని వేడయ్యాక పిండిని పల్చగా దోశలా వేసుకోవాలి. దోశ వేసిన వెంటనే దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేశాను. దోశ చుట్టూ ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు దోశకు అంటుకొని భలే క్రిస్పీగా వస్తాయి. అంతే, వేడి వేడిగా హెల్తీ పాలకూర దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.